హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో చాలా మంది అడిగిన కొన్ని డౌట్స్ కి క్లారిఫికేషన్స్ ఇస్తాను. బేసిక్ గా నా కామెంట్స్ లో చూస్తే చాలా మంది అడిగిన డౌట్ ఏంటంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ గురించి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి, పర్మిషన్స్ ఎవరికి ఉన్నాయి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా డిస్టెన్స్ లో చేసుకోవచ్చా లేదా ఓపెన్ విధానంలో చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు. మిత్రులారా, ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి అలాగే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. మీరు బీటెక్ లేదా ఎంటెక్ కాలేజ్కి వెళ్లకుండా మీరు చేస్తున్నారంటే దాని మీనింగ్ అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానే కాదు. కేవలం మీ కాలేజ్ వాళ్ళు మీ అటెండెన్స్ మేనేజ్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి. ఏది ఏమైనా కానీ మీరు అడిగిన డౌట్ ఏంటంటే ప్రధానంగా, సార్ బీటెక్ లేదా ఎంటెక్ అనేది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో చేసుకోవచ్చా, దీనికి పర్మిషన్స్ ఉన్నాయా, కొన్ని కాలేజీలు ఈ విధంగా మనకు ఆఫర్ చేస్తున్నాయి కదా, వాటిని మనం ఎంతవరకు నమ్మొచ్చు, ఈ విధంగా చేస్తే మన డిగ్రీలు వ్యాలిడ్ అవుతాయా అనే విధంగా చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం ఈ వీడియోలో క్లారిఫికేషన్ అయితే నేను ఇస్తాను. మిత్రులారా, ఏదైనా డిగ్రీ అది నార్మల్ డిగ్రీ కావచ్చు, అంటే బిఎస్సి, బిఏ, బీకామ్, అలాగే టెక్నికల్ డిగ్రీ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ బిఈ, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ కావచ్చు. ఇలాంటి ఎడ్యుకేషన్ చేయాలంటే దానికి సంబంధించిన రికగ్నైజ్డ్ బాడీస్ పర్మిషన్స్ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టెక్నికల్ డిగ్రీ చేయాలనుకుంటే దానికి ఏఐసిటి పర్మిషన్ ఉండాలి. టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే ఖచ్చితంగా ఏఐసిటిఈ పర్మిషన్ ఉండాలి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అంటే బీటెక్, ఎంటెక్ ఇలాంటి కోర్సులన్నీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కింద వస్తాయి. అలాగే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటే దీనికి డిఈబి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో, ఈ పర్మిషన్ కంపల్సరీ అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ డిగ్రీస్ లైక్ బిఏ, బీకామ్ లేదా పీజీకి వచ్చేసరికి ఎంఏ, ఎంకామ్ ఇలాంటి డిగ్రీస్ అన్ని మనం డిస్టెన్స్ మోడ్ లేదా ఓపెన్ డిగ్రీ మోడ్ లో కూడా మనం చేసుకోవచ్చు. ఏది ఏమైనా మనకి ఏదైనా ఒక యూనివర్సిటీ రికగ్నైజేషన్ కావాలనుకుంటే దానికి ఖచ్చితంగా యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యొక్క పర్మిషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. మన ఇండియాలో అయితే ఏదైనా ఒక యూనివర్సిటీ, అది డిస్టెన్స్ కావచ్చు లేదా టెక్నికల్ యూనివర్సిటీ కావచ్చు, ఏ యూనివర్సిటీ అయినా సరే దానికి ఖచ్చితంగా యూజీసీ పర్మిషన్ అయితే ఉండాలి. యూజీసీ పర్మిషన్ తర్వాత దానికి సంబంధించిన బాడీస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయితే డిఈబి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో, ఈ బాడీ యొక్క పర్మిషన్ ఉండాలి. అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఏఐసిటి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దీని యొక్క పర్మిషన్ అయితే కంపల్సరీగా ఉండాలి. అయితే ప్రధానంగా అందరూ అడిగిన డౌట్ ఏంటంటే, సార్ నేను ఇంజనీరింగ్ డిస్టెన్స్ మోడ్ లో చేసుకోవచ్చా? ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతున్నారు. నార్మల్ డిగ్రీ లాగే నేను ఇంజనీరింగ్ డిగ్రీ కూడా కాలేజ్కి వెళ్లకుండా డిస్టెన్స్ మోడ్ లో చేసుకోవచ్చా? అయితే ఇక్కడ నేను చిన్న క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. మిత్రులారా, టెక్నికల్ ఎడ్యుకేషన్ కి ప్రెజెంట్ అయితే డిస్టెన్స్ మోడ్ లో పర్మిషన్స్ అయితే లేవు. ఇది చాలా క్లియర్ గా యూజీసీ వెబ్సైట్ లో మెన్షన్ చేశారు. దెర్ ఈస్ నో పర్మిషన్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్ ఓపెన్ మోడ్ ఆర్ డిస్టెన్స్ మోడ్. ఇది అందరూ గుర్తు పెట్టుకోండి. దీనిపైన కొంతమంది స్పందన ఏంటంటే, సార్ నేను కాలేజ్కి వెళ్లకుండే ఇంజనీరింగ్ చేస్తున్నాను కదా, మరి అది ఎలా సాధ్యం అవుతుందని అడుగుతున్నారు. మిత్రులారా, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే కాలేజీలో జాయిన్ అయ్యి మీరు బీటెక్ లేదా ఎంటెక్ కాలేజ్కి వెళ్లకుండా మీరు చేస్తున్నారంటే దాని మీనింగ్ అది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కానే కాదు. కేవలం మీ కాలేజ్ వాళ్ళు మీ అటెండెన్స్ ని మేనేజ్ చేసి సంబంధిత యూనివర్సిటీకి పంపిస్తున్నారు అంతే. అంటే ఇండైరెక్ట్ గా మీరు రెగ్యులర్ ఎడ్యుకేషన్ గానే చేస్తున్నారు. కాకపోతే మీరు కాలేజ్కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ కాలేజ్ వాళ్ళు మీ అటెండెన్స్ ని మేనేజ్ చేస్తున్నారు అంతే. ఇంతకన్నా వేరే విషయం ఇందులో ఏమీ లేదు. ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కి అయితే డిస్టెన్స్ మోడ్ లో ఎటువంటి పర్మిషన్ అయితే లేదు. ఒకవేళ మీకు అలా జరుగుతున్నట్టయితే ఆ కాలేజ్ వాళ్ళు మీ యొక్క అటెండెన్స్ 75 మేనేజ్ చేసి కన్సర్న్ యూనివర్సిటీకి సబ్మిట్ చేసి మీరు ఎగ్జామ్స్ రాసుకునే విధానంగా మేనేజ్ చేస్తున్నారు అంతే. అంతకన్నా ఇంకేమీ లేదు. ఇది అందరూ గమనించండి. అదే డిగ్రీ లైక్ బిఏ, బీకామ్ లేదా ఎంఏ, ఎంకామ్ ఇలాంటివన్నీ మన డిస్టెన్స్ మోడ్ లో చేసుకోవడానికి పర్మిషన్ ఉంది. సిమిలర్ గా రెగ్యులర్ మోడ్ లో కూడా చేసుకోవడానికి పర్మిషన్ ఉంది. కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే డిస్టెన్స్ మోడ్ లో ఎటువంటి పర్మిషన్స్ అయితే లేవు. కేవలం
రెగ్యులర్ మోడ్ లోనే చేయాలి. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము, కానీ భవిష్యత్తుని మార్చగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.